పడగపుట గ్రామ పంచాయతీ కార్మికులు వసతులతో ఉండాల్సిన దుస్థితి దాపురించిందని తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాకు పూనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 500కు పైగా గ్రామ పంచాయతీలలో 12,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని సిఐటి జిల్లా అధ్యక్షులు బొత్స ఆసేన తెలిపారు. గత 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. జిల్లా కలెక్టరేట్కు పలుమార్లు వినతి పత్రం అందజేశామని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే బకాయి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున రాష్ట్ర పిలుపులో భాగంగా మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్నా ఉద్దేశము గత 3 నెలల నుండి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి వేతనాలు ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి వీళ్లకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా సిగ్గుసేటు. మరి మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అనేక పనులు చేపించి మరి రోడ్లు ఊడించడం కావచ్చు, నీళ్లు ఇవ్వడం కావచ్చు, మరి అనేక పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఆ జియో నంబర్ని సవరించాలని చెప్పేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మరి అదేవిధంగా వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ధర్నా చేశాము. మరి రానున్న రోజుల్లో వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే పెద్ద